అంటే పొద్దున్న నుంచి ఇది బాగా నడుస్తుంది. సాయిఫ్ అలీ ఖాన్ మీద అటాక్ అయిందంట. ఒక 6 ఖంజర్ పోట్లు పడ్డాయంట మెడ దగ్గర. ఆయన కండిషన్ అయితే ఇప్పుడు సేఫ్ ఉందంట. లీలావతి హాస్పిటల్లో ఆయనకు ఏమంటారు చికిత్స జరిగిందట. ఇప్పటికి ఆయన మంచిగా ఉన్నాడట. కాకపోతే ఇది కంప్లీట్గా కొంచెం అనుమానాస్పదంగా లేదా అంటే నాకు అనిపించింది, మీకు అనిపిస్తుందా? చిత్రగుప్తు కదా, అప్రహెన్షన్స్ వ్యక్తం చేస్తున్నా. నాకు అనుమానాస్పదంగా ఏమనిపించింది అని చెప్తే కరీనా కపూర్ టీం కూడా ఏదైతే ఉన్నదో వాళ్ళు సుమారు 3 గంటల వరకు పార్టీ చేసుకుంటున్నారు అని చెప్పి ఇగో అఫీషియల్గా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ట్వీట్ వచ్చింది. మేము పార్టీ చేసుకుంటున్నామని వచ్చింది. సో వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారో లేదో అని అనేది ఇక వాళ్ళు నిర్ధారించాలి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సాయిఫ్ అలీ ఖాను 10వ ఫ్లోర్లో ఉంటాడు. ఇగో ఇదే బిల్డింగ్లో ఉంటాడు సాయిఫ్ అలీ ఖాను. 10వ ఫ్లోర్లో ఉంటాడు. ఈ 10వ ఫ్లోర్లో కేవలం సాయిఫ్ అలీ ఖానే ఉండడు, చాలామంది వివిఐపీలు కూడా ఉంటారు, చాలామంది యాక్టర్లు కూడా ఉంటారు. దొంగోడు వచ్చి అది కూడా పనులతోని వాగ్వాదం చేసి అందులో మన సాయిఫ్ అలీ ఖాన్ మధ్యలో వచ్చినందుకు కస్ 6 సార్లు పొడిచిండట. ఇప్పుడు నాకు కొన్ని డౌట్లు ఏందనంటే నా ఇంటికి రానికనే అపార్ట్మెంట్లో నేను ఫోన్ చేసి కన్ఫర్మ్ చేస్తేనే వస్తాడు. కోన్ కిస్కా గొట్టం గిరీష్ ఖాన్ అపార్ట్మెంట్లోనే గింత సెక్యూరిటీ ఉంటే మళ్ళా నవాబ్ పటౌడీ, నవాబ్ ఖాన్దానికి చెందిన సాయిఫ్ అలీ ఖాన్, మళ్ళీ కరీనా కపూర్ భర్త ఆ అపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు. సెక్యూరిటీ గింత వీక్గా ఉంటుందా? 10వ ఫ్లోర్ ఇక్కడ గట్ల వెళ్ళిపోతాడా? స్పైడర్ మ్యానా కనుగొట్టనీకే ఎగరనీకే ఎట్లా పోతాడు రా భయ్? నాకు అర్థం కాదు. అంటే నాకు డౌట్లు వస్తున్నాయి, నేను అడుగుతున్నా. అడగొద్దా? నవ్వుతారేంద్రా మీరు? నాకు అర్థం కాదు కానీ నేను ఏమంటే దొంగలు స్పైడర్ మ్యాన్ కొడతారా పోరుగా? ఇది ఫస్ట్ నా అప్రహెన్షన్. సెకండ్ ఏందనంటే ఆడు పోయిండు, సెక్యూరిటీ గార్డు ఉడికిరాడా? దొంగలు పడతారంటే ఆడు ఉడికిరాడా? సెక్యూరిటీ గార్డు ఏమైందిరా బాయ్ కానీ ఉడికిరాడా? ఆర్గ్యుమెంట్ అవుతుంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇగో ఇది జర అండర్లైన్ చేసి పెట్టుకోర్రి. ఏం చేస్తున్నారు? ఆర్గ్యుమెంట్ అవుతుంటే ఇప్పుడు మన ఇంటికాడ ఇప్పుడు పంచాయతీ అయిందనుకో, మేము కోనే మాలూం తెరకు, జయ ఆంటీ మాలూం తెరకు, లల్లు అంకుల్ మాలూం తెరకు అని ఎట్లా వస్తాం మనం అంతా? వేరే పిచ్చర్ కొనుక్కోనే మాత మాలూమే తెరకు అని ఎట్లా మాట్లాడతాం మనం? ఇంత ఆర్గ్యుమెంట్ అవుతుంటే కూడా ఎవ్వడు రాలేదా? ఆడికి ఎవ్వడు రాలేదా? సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తుర్రు? మేరే ఆతోమే నవ్వు చూడి అని చెప్పి పాట పాడుతున్నారు. నా రెండవ డౌట్. నా మూడవ డౌట్ ఏంటంటే సాయిఫ్ అలీ ఖాన్ వచ్చిండు ఛాతిపుల్లాంచి కస్కస ఒడిసిరట. అయితే వీళ్ళు కరీనా ఫిలింఫేర్ ఏమని చెప్తుంది అని అంటే ఆ ఫిలింఫేర్ ఒక మ్యాగజీను మళ్ళీ అది న్యూస్ ఛానల్లో నాకు తెలియదు. వాళ్ళు ఏం చెప్తారనంటే ఈ మెట్లు దిగుతుండట సాయిఫ్ అలీ ఖాన్, దొంగలు వచ్చి పస్ పొడిసిరట. అయితే పొడిసి ఉరకలే, ఆడ కూర్చోలే కదా వాళ్ళు. మేము ఆరా దేక్ కోనాతా డంకే పే చోట్ మే బీ దేక్తాం, మే ఇద్దరు ఇచ్చాడుతాం, జా బులాకే లాన్ అయితే వాళ్ళు మూతబరి చలాంచలే. వాళ్ళు ఉరికిండ్రు. ఉరికేటప్పుడు కూడా ఇలా కళ్ళ కాకులు ఓడవైదో పెద్ద డీజేటీలు సినిమా అయిపోయింది రాజయ్. ఇప్పుడు 10వ ఫ్లోర్లో ఆయన బిల్డింగ్ ఉంటుంది కదా సాయిఫ్ అలీ ఖాన్ది. నాకు ఒక డౌట్ ఏంటంటే ఒక్క సీసీ కెమెరాలు లేవా? 10th ఫ్లోర్లో కూడా సీసీ కెమెరాలు లేవా? అంటే మళ్ళీ సీసీ కెమెరాలను కూడా ఛేదించిపోతారనంటే ఎవరు పోతారు? అది ఇక మావాడు అంటాడు కదా, అన్నోన్ గన్మెన్కి ఇజ్జై జింక గట్లనే ఉంటుంది. మళ్ళీ జింతా చిత్తా జింతా తా అని అంటాడు కదా. మేరే జానే జిగర్ మేరే ధడ్కన్ బిష్నాయ్. నేనేమనలేరు అయ్యా, నేను కేవలం పేరు తీసుకున్నా బిష్నాయ్. జింక అన్న బిష్నాయ్ తీసుకున్నా, గంతే అన్న, ఇంకేమనలే. అనవసరంగా మీరు నెత్తి వీక్కోకుర్రి, నన్ను పరిచయం చేయకూర్రి, గింతే అన్న. నేను జింక ఆయన అంటే ఇష్టము, ఆయన పేరే బిష్నాయ్ కులపూలు, గంతే అన్న, ఇంకేమనలే. అట్లా ఉంటుంది మరి. ఇదంతా పెద్ద డీజేటీలు సినిమా సీక్వెల్ 3 సాయిఫ్ అలీ ఆడు పోతుంటే కూడా ఇది పట్టుకోరా రబాయ్? నాకు అర్థం కాదు. ఆడు దొరకలే, వీళ్ళకి కళ్ళగా నవ్వాళ్లే. అది అయిపోయిందా? దాని తర్వాత ఇది చూడుర్రా విడ్డూరము. సాయిఫ్ అలీ ఖాన్కి కార్లు లేవా రబాయ్? కోన్ కిస్కా గొట్టం మీ అమ్మాయికి చిన్న యూట్యూబర్ కానీ అమ్మ 2 కార్లు ఉన్నాయి నాకు. సాయిఫ్ అలీ ఖాన్కి ఆటో రిక్షాలో తీసుకుపోయారు లీలావతి హాస్పిటల్కి. ఏంద్రా భయ్ నాకు అర్థమైతే లేదు. ఇది ఆటో రిక్షాలో ఎందుకు తీసుకుపోయారు? ఇప్పుడు సోనం కపూర్, కరీనా కపూర్ వీళ్ళందరూ లాస్ట్ నైట్ పార్టీ చేస్తున్నారని మళ్ళీ ట్వీట్లు చెప్పారు. అది నిజం అబద్ధమా? సోనం కపూర్, కరీనా కపూర్ చెప్పాలా? మళ్ళా అంత మత్తులు ఉన్నారా? డోంట్ కేర్ నేను పుట్టాను అని అన్నట్టున్నారా అని అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇవన్నీ తీసుకొని వస్తే నాకు ఇంకో డౌట్ వచ్చింది. చెప్పండి చెప్తా. నాకు ఇంకొక డౌట్ ఏమని వచ్చిందనంటే సాయిఫ్ అలీ ఖాన్ కొత్త సినిమా వస్తుంది జ్యువెల్ థీఫ్ అని. ఏమైనా పబ్లిసిటీ స్టంటా? అట్లా అనొద్దు. నేను చెంపలు వేసుకుంటున్నా, గుంజీలు కూడా తీస్తా చెయ్యగాని. అంటే నేను గుంజీలు తీస్తున్నా అంటే ప్రాయశ్చిత్తం అయి తీస్తలేను, స్క్వాట్స్ అయితే ఎక్సర్సైజ్ అవుతాయని చేసినాను నేను అంతే. సో ఈ ప్రమోషన్ ఇట్లా అంటే ఇది టెరిబుల్ ఉంటుంది. ఇక ఇది అర్థం కాదు ఉంటుంది. ఈ అన్నిట్లో నాకు ఒకటి ఏమనిపిస్తుంది అని అంటే కేవలం ఇట్లాంటివి ఎప్పుడైతే అని అంటే ఏదైనా పెద్ద డ్రగ్ కార్టల్ మాఫియా ఇన్వాల్వ్ అయితే ఇట్లాంటివి అవుతాయి. ఎందుకంటే ఎవడైనా చెప్పాలంటే కూడా భయపడతాడు.
ఆ మాఫియా చాలా డేంజర్ ఉంటుంది డ్రగ్ కార్టెల్. సో దొంగోడు 10 ఫ్లోర్లకు పోయిండు, టిపిరి కొట్టిండు, దిగిండు, పారిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోలే. ఇంత బతికిన తర్వాత నువ్వు ఆటో రిక్షాలో తీసుకుపోయారు చూడు సైఫ్ అలీ ఖాన్ని. మీకు నాకు వచ్చిన డౌట్లు మీకు వచ్చినాయా? నేను గంతే అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అని అంటే నా బాధ గదే. ఏంది తెలుసా, చెప్పుల మరక మాత్రం పడ్డదీడ, కానీ షర్ట్ అట్లనే ఉన్నది. చెప్పుల మరక మాత్రం అంటే ఇది అట్లా ఆడ లేదట్లా నేను చెప్తున్నా, నేను సామెత లెక్క చెప్తున్నా మీకు. ఆడ లేదట్లా, మళ్ళీ అది అట్లనా గిరీష్ అని చెప్పి మీరు ఎడ్డోళ్ళ లెక్క అనుకుర్రా నాయన, మళ్ళీ పరేషాన్లో పడతాం. నాకు మొత్తం వినుర్రి, నేను అది ఇట్లా పెట్టినా. నాకు అనుమానాలు ఎట్లా అనిపించినాయి అంటే చెప్పుల మరకడ క్లియర్ కట్గా కనబడుతున్నది, కానీ షర్టుకే ఏం కాలే. అంటే షర్టు తర్వాత పెట్టినరా లేకపోతే ఈ షర్టుకి ఏమన్నా అవ్వున్నాయా అని అన్నది ఒక పెద్ద మిస్టరీ అవుతున్నది నాకు. ఇదో పెద్ద బూల్బులయ్య చేసి పడేసిర్రు, ఇదంతా నాకు అర్థం కాదు. బూల్బులయ్య సినిమా చేసి పడేసిర్రు. సమయం అయితే నెత్తి వీక్కుంటున్నా నేను మధ్యాహ్నం నుంచి అందుకే ఇలా నాకు బాగా నేను చెప్పిన మావానికి డోలో తీసుకురారా జర నాకు నెత్తిని వస్తున్నది అని అన్న. ఎందుకన్నా నీకెందుకు నెత్తిని వస్తున్నది అని మా జయగాడు అడిగింది. ఎందుకని అంటే ఏం చెప్పాలరా నీకు అర్థమైతే లేదు, 10వ ఫ్లోర్లకు ఎట్లా పోతారా అని నన్ను అడిగిన. అసలు నీ ఈ ట్రైనింగ్లు వేరే దగ్గర ఇవన్నీ కాదు, 10వ ఫ్లోర్ ఈ బిల్డింగ్లో చేయాలి. మన మిలిటరీకి, పోలీసు వాళ్ళకు, రాకి, అందరికీ కథం.